హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కానీ, ఇల్లు కానీ లేనటువంటి నిరుపేద కుటుంబాల కోసము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలము, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలము కల్పిస్తామని ఆల్రెడీ చెప్పారనమాట. అయితే తాజాగా ఈ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరణ అయితే జరుగుతుందని సమాచారం అయితే రావడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తులు అయితే చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు అనేటువంటివి చేసుకోవాలి, దీనికి గల అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఎవరెవరికి ఇంటి స్థలాలు ఇస్తారు, ఓకేనా. సో ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరమవుతాయి, అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి, వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను, అక్కడ కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మీకు ఈ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియకు ముందు చెప్పేక ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పాలండి. మీరు థంబ్నెయిల్ మీద చూసిన విధంగానే 3 లక్షల ఇల్లు పంపిణీ అయితే దసరా పండుగ కానుకగా రాష్ట్రంలో అయితే చేపించబోతున్నారనమాట. సో ఇక తొలిత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్న తర్వాత మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం మనం, ఓకేనా. సో ఆల్రెడీ ఇంతకు ముందు అయితే ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు కూడా కొంచెం బ్రీఫ్గా అయితే మీకు అందరికి కూడా ఇన్ఫార్మ్ అయితే చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చండి, దసరా కానుకగా రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాలు అనేటువంటివి జరిపేలా ప్రభుత్వం సిద్ధమైతే చేస్తూ ఉంది. సంక్రాంతి నాటికి మనకు మరొక 2 లక్షల ఇండ్లు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకి అందించాలైతే చూస్తూ ఉన్నారండి. వచ్చే మార్చి నాటికి దాదాపుగా 10 లక్షల ఇండ్లు పూర్తి చేసే లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగిందనమాట, ఓకేనా. అయితే ఈ యొక్క ఇళ్ళు అనేటువంటి వాటిని 3 కేటగిరీల వైజ్గా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. ఇప్పుడు మనకు దసరా పండుగ కానుకగా పంపిణీ చేయబోతున్నారు కదా, ఈ యొక్క ఇండ్లను వచ్చేసి 3 కేటగిరీల వారీగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. సో మనకు ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళకు సంబంధించి సర్వే కూడా ఆల్రెడీ నిర్వహించడం జరిగింది. సో ఇప్పటి వరకు దాదాపుగా 6 లక్షల మందిని గుర్తించడం అయితే జరిగింది, అంటే ఇల్లు లేనటువంటి వాళ్ళగా, ఓకేనా. ఇంకా కూడా మనకు ఈ యొక్క సర్వే అనేటువంటిది అయితే జరుగుతుంది. సర్వే పూర్తయ్యాక మనకు తుది జాబితా అయితే రిలీజ్ చేస్తారు. ఆ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళ ప్రకారం ఇల్లు అనేటువంటివి పంపిణీ చేస్తూ వస్తారనమాట. దసరా కానుకగా ఎట్లేదన్నా 3 లక్షల ఇల్లు అనేటువంటి వాటిని పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేయాలని అయితే చూస్తూ ఉన్నారు, ఓకేనా. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,81,000 ఇల్లు అనేటువంటివి పూర్తయ్యాయండి. సో ఇక రిమైనింగ్ 19,000 ఇళ్లను ఈ నెలాఖరు లోపల పూర్తి చేయాలని కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు అధికారులకు సంబంధించి. అండ్ అదేవిధంగా పిఎంఏవై 1లో మంజూరైనటువంటి ఇళ్లను 2 ఏళ్ల లోపల పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పిఎంఏవై 2 కింద పట్టణ ప్రాంతాల్లో 50,000 ఇళ్ళు అనేటువంటివి అయితే మంజూరు చేశారని సమాచారం అయితే ఉందండి మనకు, ఓకేనా. సో ఇదండి మనకు ఈ యొక్క దసరా నాటికి ఓవరాల్గా 3 లక్షల ఇళ్లకు సంబంధించినటువంటి తాళం చెవులు అర్హులైనటువంటి మహిళల చేతికైతే అప్పచెప్పబోతున్నారనమాట. ఇకపోతే ఈ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఏమేమి అర్హతలు అయితే కలిగి ఉండాలి, కొంచెం బ్రీఫ్గా అయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు, ఓకేనా. సో తెల్ల రేషన్ కార్డు, అదేవిధంగా మనకు వైట్ రేషన్ కార్డు బీపీఎల్ ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబం వ్యక్తి అయితే అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లబ్ధిదారుడు లేదా అతని కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండకూడదన్నమాట. అది మీ యొక్క గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, డిస్టిక్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు, ఇండియా వైజ్గా ఎక్కడా కూడా మీ యొక్క పేరు మీద రిజిస్టర్ అయితే అయ్యకూడదు, ఓకేనా. ఇక మనకు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజూరు అయినా కూడా మీకు ఇల్లు అనేటువంటిది అయితే రాదు, ఇంటి స్థలం కూడా రాదు. సరైనటువంటి ఆధార్ కార్డు అయితే ఉండాలి ఖచ్చితంగా. ఆధార్ కార్డు ఎందుకంటే మీరు ఏపీ రాష్ట్రంలో నివాసితులై ఉన్నారా లేదా అని ఏపీ రాష్ట్ర వాసులని మీకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ లాగా అనమాట. లబ్ధిదారుని పేరు మీద కానీ లేదా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ వ్యవసాయ భూమి మాగాని అయితే 2.5 ఎకరము, మెట్ట భూమి అయినట్లయితే 5 ఎకరాలు మించి అయితే ఉండకూడదని చెప్తున్నారు. మెట్ట మాగాని కలిపి మనకు 10 ఎకరాలకు మించి అయితే ఉండకూడదని చెప్తున్నారు అనమాట, ఓకేనా. సో ఇవి మనకు అర్హతలు అనమాట దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేదా ఇంటి స్థలం కేటాయించబడి ప్రస్తుతం ఇంటి స్థలం
కానీ ఇల్లు కానీ లబ్ధిదారుని పేరు మీద లేనిచో అటువంటి వాళ్ళకు కూడా మళ్ళా అవకాశం అయితే కల్పించబోతున్నారండి. సో మీరు గత ప్రభుత్వంలో ఆల్రెడీ పొందుంటారు ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ. బట్ ప్రజెంట్ మీ యొక్క పేరు మీద అవి లేకపోయినట్లయితే మీరు మళ్ళా కూడా వీటికి కొత్తగా అయితే అప్లై అయినటువంటిది అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూడొచ్చు నోట్ అనమాట. ఇంటి స్థలం కేటాయించినటువంటి 2 సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం అయితే ప్రారంభించుకోవాల్సి అయితే ఉంటుంది. దానికి మించి మీరు లేట్ చేసుకున్నట్లయితే మీకు ఇంటి స్థలం రద్దు చేస్తారనమాట ఎవ్వరు. కుటుంబంలో మహిళ పేరు మీద పట్టాలు అనేటువంటివి అయితే ఇస్తారు. పట్టాలంటే గుర్తొచ్చాయి, మీకు ఆల్రెడీ ఇల్లు కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి కొత్తగా పట్టాలకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా గ్రామ వార్డు సచివాలయంలో అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. సో మీరు అక్కడికి వెళ్ళి అయితే అప్లై అయినటువంటిది చేసుకోవచ్చు. ఇకపోతే గతంలో హౌస్ సైట్ పొంది ఉండి ఇల్లు కట్టుకోలేకపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? గతంలో రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇంటి స్థలం పొంది ఉండి కింద తెలిపినటువంటి కారణాల్లో ఏదైనా కారణం చేత ఇంటి నిర్మాణం ప్రారంభించినటువంటి వారికి పాత పట్టాను రద్దు చేసి మరలా కూడా గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు భూమిని ఇవ్వాలని మనకు అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు మళ్ళా కూడా అప్లై అయినటువంటిది చేసుకోవచ్చు. ఈ కారణాలు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. గ్రామానికి దూరంగా ఉండడం వల్ల కావచ్చు, శ్మశాన వాటికకు దగ్గరగా ఉండడం వల్ల కావచ్చు, ఊరుకు దిగున ఉండడం వల్ల కావచ్చు, వేరే గ్రామంలో ఇంటి పట్టా ఉండడం వల్ల కావచ్చు. ఓకేనా? ఈ విధంగా ఏ కారణం చేత ఉన్నా సరే మీకు వాటిని రద్దు చేసుకొని మీరు కొత్తగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే ఇందుకు గాను అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, మీరు ఎట్లా అప్లై చేసుకోవాలో ఆ వివరాల గురించి అయితే చెప్తాను. బట్ మనకు ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ప్రక్రియలు అయితే జరుగుతున్నాయని సమాచారం అండి. ఒకసారి వెళ్ళి మీరైతే ఒకసారి కనుక్కోండి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారా లేదా అని ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి. ఎక్కడికి వెళ్ళాలంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్, విఆర్ఓ అధికారులు అయితే ఉంటారనమాట. వీళ్ళు ముగ్గురులో ఎవరిని అడిగినా వాళ్ళైతే చెప్తారనమాట. నో ప్రాబ్లం. అయితే ఇక అప్లికేషన్ ఫామ్ గురించి అయితే బ్రీఫ్గా అయితే చూసేద్దాం ఇప్పుడు మనం. ఇది వచ్చేసి మనకు ప్రస్తుతంకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే కాదు, మీకు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చెప్పాలి కాబట్టి. ఓకేనా? సో కాబట్టి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుందని చూపిస్తున్నానండి. డీటెయిల్స్ ఎలా ఉంటాయి, సో మ్యాక్సిమం ఇవే డీటెయిల్స్ అయితే ఉండొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి సచివాలయం పేరు, దాని తర్వాత మీకు వాలంటీరు లేరు కాబట్టి ప్రజెంట్ వాలంటీర్ పేరు ఇవ్వరనమాట. ఓకేనా? గుర్తింపు నంబరు, నెక్స్ట్ వచ్చేసి సెల్ ఫోను నంబరు, దాని తర్వాత ఆధార్ నంబరు, నెక్స్ట్ వచ్చేసి లబ్ధిదారుని యొక్క వివరములు. ఇది వచ్చేసి మనకు పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తులు చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అనమాట, నివేశ ఇంటి స్థలం కోసం. బట్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇంకొకటి అయితే ఉంది డిఫరెంట్ అది. సో దాని గురించి కూడా నేను మీకు ఇంకొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం బ్రీఫ్గా అయితే దీని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? లబ్ధిదారుని పేరు, లబ్ధిదారుని వివరంలో, దాని తర్వాత వాళ్ళకి తండ్రి పేరు లేదా భర్త పేరు, వయస్సు, లింగము, ఓకేనా, వృత్తి, మతము, దాని తర్వాత కులము, ఉపకులము, ఆధార్ నంబరు, ఇతర వివరములు కూడా పెట్టుకోవాలి. లబ్ధిదారుని యొక్క చిరునామా దగ్గర అయితే చూద్దామండి. ఇంటి నెంబరు, వీధి, వార్డు నెంబరు, పట్టణము, దాని తర్వాత డిస్టిక్, పిన్ కోడ్. ఇక్కడైతే మీరు కొంచెం జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు అనేటువంటివి కలిగి ఉన్నారా లేదా అంటే మీరు అవుననే పెట్టండి. మ్యాక్సిమం రేషన్ కార్డు అవసరం. సో ఇక్కడ ఇంటి నెంబర్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఇంటి స్థలం కోసం చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఇల్లు అనేటువంటిది ఉండదు కాబట్టి ఆల్రెడీ. ఓకేనా? అయితే అవునన్నట్లయితే రేషన్ కార్డు నెంబర్ పెట్టుకోండి. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి ఉన్నారా అంటే మ్యాక్సిమం మీరు ఇంటి స్థలం లేకపోవడం వల్లే పెట్టుకున్నారు కాబట్టి కాదని పెట్టండి, అంటే లేదు అని పెట్టండి. ఇంటి స్థలం మీకు లేదని అర్థం. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా? లేదు. లబ్ధిదారుడు ఇంతకు పూర్వము ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడినటువంటి ఇంటి స్థలం కలిగి ఉన్నారా? లేదు, కాదని పెట్టండి. ఓకేనా? సో ఇక లబ్ధిదారుడు ఇంతకు పూర్వము ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడినటువంటి ఇల్లు కలిగి ఉన్నారా? దీనికి కూడా కాదు. లబ్ధిదారుడు 2.5 ఎకరాలు మాగాని భూమి కానీ లేదా 5 ఎకరాలు మెట్ట భూమి కలిగి ఉన్నారా? మీరు మ్యాక్సిమం లేదని పెట్టండి, ఎందుకంటే వాటికంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఇంటి స్థలం రాదండి. అందుకొరకు లబ్ధిదారుని సంవత్సరం ఆదాయం 3 లక్షల రూపాయల కంటే తక్కువ కలిగి ఉన్నారా? అవునని పెట్టండి దీనికి. ఓకేనా? సో లబ్ధిదారుడు పిఎంఏవై పథకంలో ఇల్లు అనేటువంటిది మంజూరు అయింది అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇల్లు అనేటువంటిది వచ్చిందా లేదా అని అడగమంటున్నారు. ఇక్కడ మ్యాక్సిమం కాదనే పెట్టండి. ఓకేనా? ఈ విధంగా మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అయితే ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా వచ్చేసి లబ్ధిదారుని యొక్క సంతకం ఇక్కడ పెట్టుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది తీసుకొని దాంతోపాటుగా డాక్యుమెంట్స్ అనేటువంటివి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఆధార్ జెరాక్స్లు, ఫొటోసు, క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్, ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఓకేనా? ఈ విధంగా అయితే ఉన్నాయండి. బట్ ముందు రోజుల్లో నేను ఇంకా కూడా కొంచెం డెప్త్గా అయితే చెప్తాను. అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది కొత్తది ఏమైనా వచ్చినా సరే. బట్ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు అనే సమాచారం అయితే ఉంది, అందుకొరకు అయితే చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.